హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి గ్రామ వార్డు సచివాలయ 3వ నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ అయితే ప్రతిరోజు కూడా ఒక్కో జిల్లా నుంచి అయితే విడుదల చేయడం జరుగుతుంది. మరి నిన్న మనము చిత్తూరు జిల్లా గురించి అక్కడ 1300కు పైగా ఖాళీలు ఉండడాన్ని మనమైతే చూసాము. మరి ఈరోజు మరొక జిల్లా నుంచి అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మనకు ఈ బదిలీల ప్రక్రియ జరుగుతుంది కనుక జిల్లాల వారీగా మొత్తం అసలు స్ట్రెంగ్త్ ఎంతుంది, అసలు అక్కడ ఉద్యోగాల సంఖ్య ఎంత, ప్లస్ భర్తీ చేయవలసినటువంటి వేకెన్సీ లిస్ట్ ఏంటి అని చెప్పేసి మొత్తం టోటల్ డిస్టిక్ యొక్క స్ట్రెంగ్త్ని మనకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నారండి. మరి మరొక జిల్లాలో 1000కి పైగా ఖాళీలు ఉన్నాయి. మరి ఏ జిల్లా ఏంటి అనే వివరాలు అయితే చూద్దాం. నేను చెప్పాను కదండి ముందుగానే, మనకు బదిలీల ప్రక్రియ కంప్లీట్ అవ్వగానే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బదిలీల ప్రక్రియ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? మరి జూన్ 15వ తారీఖున క్లోజ్ అవుతుందండి. సో జూన్ ఎండింగ్ వరకు మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. దానితో పాటే సచివాలయం నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో మీ యొక్క ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్, మీ జిల్లా యొక్క పేరు కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్, ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మరి ఇప్పుడు ఈ జిల్లాలో విడుదలైన ఖాళీలు, ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా ఇప్పుడైతే మనం చూద్దాం. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఏ జిల్లాలో ఖాళీల వివరాలు వచ్చినా కూడా తెలుసుకొని మీకైతే అప్డేట్ చేస్తాను. ఏపీఎస్సి గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగ పేద యువతీ యువకులకు సువర్ణావకాశం అండి. సో చాలా తక్కువ కాస్ట్లో గ్రూప్ 2 కంప్లీట్ కోర్స్ అండి. కేవలం 500 రూపాయలకే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి. ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో ఫ్యాకల్టీ అయితే ఉంటారు. అన్నిటికీ కలిపి ఒకరే చెప్పడం అనేది ఉండదు. ఓకే, సో బెస్ట్ ఆఫర్ అండి నన్ను అడిగితే. సో చాలా కొద్ది రోజులు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఉంటుంది. కేవలం 500 రూపాయలకే ఫుల్ కోర్సు 6 months వ్యాలిడిటీ అయితే మీ అందరికీ కూడా అందించడము జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కూడా అందజేయడము జరుగుతుంది. సో వెంటనే కోర్స్ తీసుకోవాల్సిన పని లేదు. ముందుగా మీరు డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలంటే, యాప్ లింక్ ఉంటుందండి. మన ఆర్కే ట్యుటోరియల్ ప్లే స్టోర్ నుంచి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా ఫోటోతో ఉంటుంది, లేదా లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యి డెమో క్లాసెస్ వినండి. పైనే కనిపిస్తుంది కోర్సు ఏపీ గ్రూప్ 2 అని. సో డెమో క్లాసెస్ విని మీకు నచ్చితే వెంటనే తీసుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ఈ అప్డేట్ మనకు వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి అయితే రావడం జరిగిందండి. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 1005 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే అఫీషియల్గా చెప్పడం అయితే జరిగిందండి. సో మరి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ చూడండి, టోటల్ వేకెన్సీ లిస్ట్ అబ్స్ట్రాక్ట్ ఫర్ బోత్ రూరల్ అండ్ అర్బన్. సో రెండిట్లో కలిపి అయితే మనకి ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో మాత్రము 2 వేరువేరుగా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 36 ఉన్నాయండి. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 చాలామంది ఇవి లేవు అని చెప్పేసి కామెంట్ పెట్టడం అయితే జరిగిందండి. కానీ ఉన్నాయి. ఓకేనా, 43 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, అన్ని డిస్ట్రిక్ట్లో ఉన్నాయండి. డిజిటల్ అసిస్టెంట్. ఓకేనా, నెక్స్ట్ వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్ వచ్చేసి 31 ఉన్నాయండి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 15 ఉన్నాయి. హార్టికల్చర్ అసిస్టెంట్ 116 అయితే ఉండడానికి చూడవచ్చు. విలేజ్ సెరికల్చర్ 1 ఉంది. వెటర్నరీ అసిస్టెంట్ 426 ఖాళీలు ఉన్నాయండి. ఇక్కడ హైయెస్ట్, చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ చిత్తూరు జిల్లాలో ఎందుకు తగ్గాయో అర్థం కావట్లేదు. అక్కడ క్లస్టర్లు మేబీ ఎక్కువ ఏర్పాటు చేశారా ఏంటి అనేది తెలియదు, కానీ అక్కడ తగ్గాయి. లేదా ఏదైనా మిస్టేక్లో పడిందంటే అలా కూడా లేదు, ఎందుకంటే అఫీషియల్ రిపోర్ట్ అది. మిస్టేక్లో పడ్డాయి అనడానికి కూడా లేదు. ఓకేనా, మరి ఇక్కడ కడపలో చూడండి 426 చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫిషరీస్ అసిస్టెంట్ 2 ఉన్నాయండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 వచ్చేసి 66 ఉన్నాయి. విఆర్ఓ డబ్ల్యూఆర్ఎస్ వచ్చేసి 78 ఉన్నాయండి. ఓకేనా, కేవలం డిగ్రీ అర్హతతోనే దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చండి. మనం ఈసారి అర్హత మార్చారు. ఓకే, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ గ్రేడ్ 3 వచ్చేసి 15, జేఎంఎస్కే వచ్చేసి 46,
ఏఎన్ఎం వచ్చేసి ఏఎన్ఎం 0 అండి, లేవు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వార్డ్ అడ్మిన్ సెక్రటరీ 28, వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ 14, వెల్ఫేర్ అసిస్టెంట్ 6, ప్లానింగ్ అసిస్టెంట్ 24, శానిటేషన్ అసిస్టెంట్ 24, ఎమ్యూనిటీస్ సెక్రటరీ 34. మొత్తము 1005 ఖాళీలు ఉన్నాయండి. ఓకేనా, ఇవి ఖాళీలు. ఓకేనా, మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా స్ట్రెంత్, ఆ జిల్లాలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఈ లెక్కలంతా తీయంగా మిగిలినవి ఈ ఖాళీలండి. అందరూ కూడా గమనించాలి, ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా, ఇవంతా స్ట్రెంత్ అండి, అక్కడ పనిచేస్తున్న వారంతా కూడా వీరంతా. ఓకేనా, ఖాళీల లిస్ట్ ఇది, ఐ మీన్ వర్క్ చేస్తున్న వారి ఈ లిస్ట్. ఓకే, అందరు కూడా గమనించాలి. చూడండి ఇక్కడ అఫీషియల్ సైన్. ఇక్కడ చూడండి, రూరల్ వేకెన్సీస్ 875, అర్బన్ వేకెన్సీస్ 130, మొత్తము 105 ఉన్నట్లుగా మనకైతే తెలియజేశారు. ఇక్కడ యాక్చువల్గా వర్క్ చేస్తున్న వారి లిస్ట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్ ఇవ్వగా మనకు మిగిలినటువంటి ఖాళీలను కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది. అంటే అవి భర్తీ చేసేటువంటి, ఇదంతా స్ట్రెంత్, అక్కడ వర్క్ చేస్తున్నటువంటి, ఆ జిల్లాలో వర్క్ చేస్తున్నటువంటి స్ట్రెంత్గా మనమైతే చెప్పుకోవచ్చు. శాఖల వారీగా ఇక్కడైతే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా. సో ఇదే విధంగా మనకు అన్ని జిల్లాల నుంచి కూడా ఈ యొక్క వేకెన్సీ లిస్టులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్, అందరూ కూడా గమనించాలి. సో ఏ జిల్లాలో విడుదలైనా కూడా మీకు ఎప్పటికప్పుడు కూడా మీకు అందజేస్తాను. ఎవరికైనా మీకు ఇంకా డౌట్ ఉంటే, ఇది నిజమేనా కాదా అనిపిస్తే, అఫీషియల్ వెబ్సైట్లో ఏ విధంగా మీకు ఈ యొక్క రిపోర్ట్ని, అఫీషియల్ నోటీస్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో అంతేకాకుండా ఎవరైనా మన గ్రామ వార్డు సచివాలయం గ్రూప్ 2 కోర్సు కానీ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే, యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉందండి, ఒకసారి చూడండి, తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో గైస్, ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ జిల్లా కడప అండి, అఫీషియల్ వెబ్సైట్ ఇది, kadapa.ap.gov.in మీకైతే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ నోటీసెస్ దానిపైన క్లిక్ చేస్తే మీకు రిక్రూట్మెంట్ అని కనిపిస్తుందండి. ఈస్ట్ వాల్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీ వేకెన్సీ లిస్ట్ అంటూ మనకు తెలియజేశారు, గ్రామ వార్డు సచివాలయ లిస్ట్. సో ఎండ్ డేట్ వచ్చేసి 10వ తారీఖు వరకు అని చెప్పేసి ఇక్కడ లింక్ ఇచ్చారు కదండి, దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుందండి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఎవరైనా కావాలనుకునే లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను వీడియో డిస్క్రిప్షన్లో, ఒకసారి మీరైతే డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మరి యాక్చువల్గా ఇదే అర్థం కావట్లేదు నాకు, ఇక్కడ యానిమల్ హస్బెండరీ ఖాళీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి చిత్తూరు జిల్లాలో ఎందుకు తగ్గాయి అనేది మాత్రము చాలా పెద్ద క్వశ్చన్ మార్కుగా మారిందండి ఇప్పుడు అందరికీ కూడా. ఎందుకంటే క్లస్టర్లు ఏర్పాటు చేస్తే అన్ని జిల్లాల్లో తగ్గాలి, కానీ అక్కడ ఒక్క దగ్గరనే తగ్గాయి, మరి ఇక్కడ తగ్గలేదు, ఎందుకు అర్థం కావట్లేదు. ఒకసారి చూద్దాం, ఏమైనా మరి మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తారా ఏంటి అనేది. సో క్లస్టర్లు అయితే ఏర్పాటు చేస్తారో అందరికీ తెలిసిన విషయం అది. 3-4 క్లస్టర్లు, ఒక క్లస్టర్కి ఒకరే ఉండేది, ఐ మీన్ ఒక దగ్గర ఒకరే ఉండేది, బట్ 2-3 ఊర్లకు కలిపి ఒక క్లస్టర్గా చేసి అక్కడ ఒక యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ని అయితే వేయడం అయితే జరిగింది. సో అలా జరిగింది ప్రజెంట్ అయితే. మరి ఇక్కడ ఈ కడప జిల్లాలో మేబీ ఇంకా ఎక్కువ ఉన్నట్లున్నాయి, అందుకే వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నట్లుగా మనమైతే చూడవచ్చండి. సో వేరే జిల్లాలో కూడా, ఇంకా అన్ని జిల్లాల్లో కూడా విడుదలవుతున్నాయండి. 1 by 1 మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తాను. మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో సో ఖచ్చితంగా ప్రిపేర్ అవుతూనే ఉండండి ఫ్రెండ్స్. ఎట్టి పరిస్థితుల్లో ఇక రాదేమో నోటిఫికేషన్, ఇంతేనేమో అని చెప్పేసి పక్కన పడేయకండి, ఎందుకంటే దిస్ ఈజ్ ద రైట్ టైం. ఓకేనా, ఎలక్షన్ టైంలోనే మనకు నోటిఫికేషన్లు వస్తాయి. ఇన్ని సంవత్సరాలు ఆగి అంటే దాదాపు 3-4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసి ఇప్పుడు మెయిన్ టైంలోనే పక్కన పెట్టారనుకోండి, మీరు ఎంత చేసిందంతా కూడా మీ శ్రమ అంతా వృధా అవుతుందండి. ఈ ఎన్నికల టైంలోనే మనకు నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి ఇప్పుడు చదవకపోతే ఇంకెప్పుడు ఇక కదా. కాబట్టి ఒక 6 months కష్టపడండి ఫ్రెండ్స్. సో దాని యొక్క ఫలితం అయితే తప్పకుండా మీకైతే కనిపిస్తుంది. ఓకేనా, సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ జిల్లా పేరు తప్పకుండా కామెంట్ చేయండి. సో తప్పకుండా నేను తెలుసుకొని మీకైతే వేకెన్సీ లిస్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రము సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే
సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం, ఓకేనా. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.